దేశానికి ఒక సంవత్సరం వచ్చినంత ఫీల్ అవుతుంది ఆ రోజు. కానీ సింగిల్ మాత్రం చాలా బెస్ట్. నేనైతే ప్రశాంతంగా మొత్తాన్ని పట్టుకున్నాను. బ్రేకప్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్రేకప్ వల్ల చాలా మంది డిసప్పాయింట్ మొన్న రీసెంట్గా బ్రేకప్ వల్ల చాలా మంది ఏం చెప్పదలుచుకున్నారు. బ్రేకప్ రావడం వల్ల కొంతమంది శ్వాస నడుతున్నారు, కొంతమంది చాలా బాగుంటుంది. మీరు చెప్పండి బాగా చేస్తున్నారు. ఫస్ట్ బ్రేకప్ అసలు లవ్ చేయడం ఎందుకు రా. ఫస్ట్ మనిషి అయిన తర్వాత ఒక కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్ లైఫ్లో కానీ కామన్ అయింది ఒక మనిషి మీద ఫీలింగ్ రావడం. దయచేసి మీరు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటేనే లవ్ చేయండి. టైం పాస్ లవ్ చేసి అదర్ పర్సన్స్ కానీ ఇతర వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ బాధ పెట్టద్దు. చేసుకునేంత ఉంటేనే అది కూడా లైఫ్లో సెట్ అయిన తర్వాత చేసుకోండి. లేకపోతే దయచేసి టైం పాస్ మాత్రం చేయకండి. ఎందుకంటే పేరెంట్స్ బాధపడి మీరు బాధపడి జీవితాలు ఎందుకు అసలుకే బాయ్స్ పెళ్ళిళ్ళు కావట్లేదు. చాలా మంది కరువు కాడుకులు యూత్ అనుకుంటే చెప్తున్నా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. దయచేసి లవ్ మాత్రం చేసుకోవద్దు, పెళ్లి చేసుకుంటున్నాను. చివరిగా అంటే ఒక పార్ట్నర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆమె ట్రూ ఉండాలి, అలాగే నీలాంటి అమ్మాయి దొరకదు ఏం చేయాలి? నాలాంటి అమ్మాయి దొరకాలి. ఫస్ట్ ఎవడైతే ఒక బాయ్ కానీ ఒక అబ్బాయి కానీ లవ్ చేస్తున్నా అనే పదానికి నెక్స్ట్ క్వశ్చన్ అమ్మాయికి ఎలా ఉండాలంటే నువ్వు లవ్ చేయడం కదా అబ్బాయి నెక్స్ట్ డే పెళ్లి చేసుకుందాం అన్న క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇస్తే అప్పుడు లవ్ చేయాలి. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. ఎంత సిన్సియర్గా నేను లవ్ చేస్తున్నాను చెప్తున్నాడో నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్నంత దమ్ము ఉంటే నేను లవ్ చేయాలి. అసలు లవ్ అనేది లేదు, లవ్ లేదు, ఏం లేదు, అంటే పక్క కూడా లేదు. ఇప్పుడు ఈ జనరేషన్లో పెళ్లి చేసుకున్నా కూడా మహా అయితే 1 year 2 years కూడా ఉంటున్నారు. అసలు నమ్మకమే లేదు, లవ్ లేదు, పెళ్లి లేదు, ఏం లేదు. తింటాం, ఉన్న రోజులు ఉంటాం, ఎంజాయ్ చేస్తాం, పోతే పోతాం అంతే.